నెల్లూరు జిల్లాలో ఓవైపు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నా మరోవైపు ఆ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా ఏర్పడిన పలు ఆయిల్ కంపెనీలు ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. ఇందులోనూ బహుళజాతి కంపెనీలైతే నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాయి. పోర్టు ఆధారంగా పలు ఆయిల్ పరిశ్రమలు ఏర్పడ్డాయి. అంతేకాక కొత్తగా మరో 3-4 పరిశ్రమలు కూడా పంటపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు అవుతున్నాయి. పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలను రూపొందించింది. వీటిని కాగితాల్లో చూపుతున్నారే తప్ప వాస్తవంగా అమలు చేయడం లేదు. ఇటీవల ఓ ఫ్యాక్టరీలో పేలుడు జరగడంతో భారీ ఎత్తున మంటలు వచ్చాయి. ఈ పేలుడు శబ్దంతో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉద్యోగులు, కార్మికులు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఆయిల్ పరిశ్రమల్లో బాయిలర్లను విరివిగా వినియోగిస్తున్నారు. బాయిలర్లను తరచూ పరీక్షించి వాటి భద్రతకు సంబంధించి బాయిలర్ ఇన్స్పెక్టర్ ధృవపత్రాలను ఇవ్వాల్సి ఉంది. అంతేకాక బాయిలర్ ఏర్పాటుకు సంబంధించి శాఖల నుంచి ఆయా కంపెనీలు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పరిస్థితులను బట్టి బాయిలర్ వినియోగానికి రెన్యువల్ చేస్తుంటారు. కొన్ని బహుళజాతి సంస్థలకు చెందిన కంపెనీలలో బాయిలర్ల వినియోగానికి సంబంధించి కాలపరిమితి ముగిసినప్పటికీ రెన్యువల్ చేయకుండా అనధికారికంగా వాటిని వినియోగిస్తున్నారు. భద్రతా లోపం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని ఇక్కడ పనిచేసే ఉద్యోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాక ఈ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆయా కంపెనీలు నిర్దేశిత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. బాయిలర్ల నుంచి వచ్చే పొగతో పాటు ధూళి వాతావరణంలో కలుస్తుంది. ఇది ఆయా ప్రాంతాల్లోని చెట్లు పెరుగుదలపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులకు ప్రజలు గురవుతున్నారు. ఇటీవలే జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశ్రమల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పరిశ్రమల్లో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిన్న ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల దృష్టికి ఆయా కంపెనీలు తీసుకురావడం లేదు.